డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యాడు. సిట్ సభ్యులు పూరిని ఏ ప్రశ్నలు అడిగారు, ఇందుకు పూరి ఎలాంటి సమాధానాలు ఇచ్చాడనే విషయంపై క్లారిటీ రావడానికి మరికొద్ది రోజులు పడుతోంది. ఈ కేసులో మిగతా వారిని విచారించిన తర్వాతే ఈ మొత్తం వ్యవహారంపై సిట్ ఒక అంచనాకు వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో పూరి జగన్నాథ్తో పాటు ఆయన తమ్ముడు, తనయుడిని కూడా విచారిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు అసలు కారణం వీరిద్దరూ కూడా విచారణ జరిగే కార్యాలయానికి రావడమే. అయితే కేవలం పూరి జగన్నాథ్కు నైతిక మద్దతు ఇచ్చేందుకు వారంతా విచారణ జరుగుతున్న కార్యాలయానికి వచ్చారని కొందరు చెప్తున్నారు. పూరి తనయుడి సంగతి ఎలా ఉన్నా పూరి సోదరుడు సైతం పోలీసులు విచారించారని కార్యాలయం దగ్గర ఉన్న కొందరు చర్చించుకుంటున్నారు. పూరి జగన్నాథ్ ఆదేశాల మేరకు కెల్విన్ ని సాయిరామ్ శంకర్ 1-2 సార్లు కలిశాడని తెలుస్తోంది. కెల్విన్ కాల్ డేటాలో ఉన్న అన్నోన్ నెంబర్ ఎవరిదే అని ఆరా తీయగా అది సాయిరామ్ శంకర్ది అని తెలిసిందని, అందుకే అతడిని కూడా విచారిస్తున్నారని సమాచారం. అయితే కేవలం ప్రాథమిక సమాచారం కోసమే సాయిరామ్ శంకర్ని విచారించే అవకాశం ఉందని, అతడికి నోటీసులు అందలేదు కాబట్టి ఈ కేసులో సాయిరామ్ శంకర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకోలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అతడు ఇచ్చే సమాధానాలు బట్టే ముందు అతడిపై కూడా కేసులు ఉంటాయా లేదా అన్నది తెలుస్తుందని ఒకరిద్దరు అధికారులు విచారణ జరుగుతున్న కార్యాలయం దగ్గర మీడియా ప్రతినిధులకు చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి డ్రగ్స్ కేసులో పూరితో పాటు అతడి సోదరుడు యంగ్ హీరో సాయిరామ్ శంకర్ కు కూడా ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.